దేవుని సన్నిధానంలో స్తుతిస్తూ ఉన్నారనేది దేవుని యొక్క ఇష్టం. దావీదు తీర్మానం చేసుకున్నాడు. అనేక సార్లు ఆ మాటను చదువుకున్నాం. మనం కూడా అలాంటి ఒక తీర్మానం కలిగి ఉండాలి అన్ని విషయాల్లో, కీళ్ళలో మేల్లో. అది తీర్మానం ఏంటంటే యోబు యొక్క తీర్మానం కూడా అదే. మనం క్రైస్తవులు ఉన్న మనం కూడా అన్ని విషయాల్లో స్తోత్రాలు చెప్పడానికి నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి. అది కీడైనా మేలైనా, నష్టమైనా దుఃఖమైన, ఏ విషయాలైనా సరే స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకంటే స్తుతించబడిన వ్యక్తి ఎన్నటికీ దేవుడు విడిచిపెట్టాడు. చెప్పండి స్తుతించే వ్యక్తిని చెప్పాలి. స్తుతించే వ్యక్తిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. చెప్పండి, మీ పక్కన చెప్పండి. ఈ పక్కన తిరుగు, ఆ పక్కన ఈ పక్క. అర్థమైంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి పక్కకి. స్తుతించే వ్యక్తిని దేవుడు ఎప్పుడు మర్చిపోతాడు. మరి చెప్పండి, గట్టి చెప్పండి. స్తుతించి పక్క చెప్పండి. స్తుతించే వ్యక్తిని దేవుడు ఇప్పుడు ఏం చేయాలంట? మర్చిపోడు. ఎందుకంటే దేవునికి రావాల్సిన స్తోత్రాలను చెల్లిస్తే దేవుడు చేయవలసిన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. అందుకొరకే యోబు తీర్మానం చేసుకున్నాడు. అన్ని సందర్భాల్లో కీడులో మేలులో, చెప్పండి కీడులో మేలులో దేవుని స్తుతించడం నేర్చుకో. భాష గారు చెప్పండి, భాష గారు చెప్పండి, భాష గారు నాకు చెప్పండి. అన్ని సార్లు మీకు చెప్తాను. భాష గారు కీడులో మేలులో స్తుతించడం నేర్చుకో. ఓ విశ్వాసి, ఇప్పుడు మీకు ఓ విశ్వాసి కీడులో మేలులో ఇష్టం లేదా మీకు? చెప్పండి, కీడులో మేలులో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్నాడు యోబు గారు. అందుకొరకే యోబుకు తోడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అతనికి ఎంత నష్టం వచ్చినా దేవుడు అతను తోడుగా ఉంటాం. దాన్ని తర్వాత దాన్ని దీవించిన కారణం చేశా. యోబు జీవితంలో ఏమన్నాక చెప్పాలి, ఏమన్నా జీవితంలో స్తుతించే ఒక తీర్మానం చేసుకున్నాడు. యేసుప్రభువు అదే అంటున్నాడు, వస్త్రం గురించి, ఆహారం గురించి, వీటి గురించి చింతించు, అవన్నీ మీ దేవుడు తెలుసు. దేవుని రాజ్యం గురించి, నీతి గురించి దేవుని అడగండి అన్నాడు. దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ స్తుతి, కొంతమంది మన భక్తులు చెప్తారు కదా, స్తుతి స్థితిని చెప్పండి ఏమవుతుందా? స్థితిని మారుస్తుంది. చెప్పండి అమ్మ చెప్పండి. స్తుతి శుద్ధి అంటారు. ఎవరో మేకలు కొట్టే శుద్ధి అంటున్నారు, అది కాదు. చెప్పండి, స్తోత్రము స్థితిని మారుస్తుంది. శుద్ధి అంటే శుద్ధి అంటున్నారు. చెప్పండి, స్తోత్రము. అది కొరకే దేవుడు శుద్ధించాలని చెప్పారు. ఏవేది గట్టిగా అరిసి మేము చేస్తే మీరు మాత్రం మంచి బుద్ధి కలిగి కన్నీకి లాగేట్టు కూర్చొని ఎట్లా అలా ఉండకూడదు. స్తుతించడం నేర్చుకోవాలి. అందుకొరకు భక్తులు చెప్తారు, స్తుతి స్థితిని మారుస్తుంది. కనుక యోబు నేర్చుకున్నట్టుగా, దావీదు నేర్చుకున్నట్లుగా, యేసుప్రభువు వారు నాకు నేర్పినట్లుగా మనం కూడా నేర్చుకుందుముగాక. యేసుప్రభువు వారు ఏది చేసినా స్తోత్రంతోనే ప్రారంభిస్తాడు. ఆయన యేసుప్రభువు వారి దగ్గరికి రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చారు. ఏం చేశాడు? అన్ని స్తోత్రాలు చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చేపలు ఇచ్చాడు చేతికి. ఏం చేశాడు ఆయన? మనకి రొట్టె ద్రాక్ష ఇచ్చేటప్పుడు ఆయన చేశాడు, రొట్టెకు ఆశ్రయించి స్తుతించి ఇచ్చాడు. మనం ఏది లటక్క నోట్లు వేసుకుంటామా? టక్క నోట్లు వేసుకుంటాం. స్తుతించాలి. ప్రభు ఆహారం ఇచ్చావు, టీ ఇచ్చావు, పాలు ఇచ్చావు, కాఫీ ఇచ్చావు. నిన్న నేను మీ నాన్నగారు వెళ్తే ఉదయాన్నే బ్లాక్ టీ తాగి ఆడికి వెళ్తే మా పాలు ఇచ్చి మళ్ళీ టీ తాగిన, మళ్ళీ గంగావతి పోయి మళ్ళీ కాఫీ తాగిన. అన్ని ఐటమ్స్ అయిపోయినాయి, బూస్ట్ హార్లిక్స్ తప్ప. అన్నీ తాగేటప్పుడు తీసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇదే మాట పౌలు గారు అన్నారు తిమోతి రాసిన పత్రికలో, ఆహార పదార్థాలు తీసుకునే ముందు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చేయటం బట్టి, ప్రార్థన చేయటం బట్టి
ఆ యొక్క దోషం ఉండదని చెప్తున్నాడు. కనుక మనం కృతజ్ఞత కలిగి స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. ఇదే ప్రభు నీ దగ్గర కోరుకుంటున్నాడు. హోషేయ ప్రవక్త అదే అంటున్నాడు, ఇవే నువ్వు కోరుకోదగినవి. 14 అధ్యాయం అంటున్నాడు, ఇవే మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు. కనుక మనం దేవుని కీడులో మేలులో, నష్టములో కష్టములో, దుఃఖములో బాధలో, రోగములో బలహీనతల్లో దేవుని స్తుతించే ఆత్మ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రభు మనకు అనుగ్రహించును గాక. చెప్పాలి, ప్రభు మనకు అనుగ్రహించును గాక. మీరు పొందుకొందురు గాక, మనం పొందుకొందుము గాక. హల్లెలూయా. అమ్మగారు అమ్మాయి రాలేదని అడుగుతున్నా, రాలేదని అడుగుతుంటే మరి రాలేదే అంటారు. అది చెప్పి మరి రాలేదంటే రాలేదే, రాలేదంటే రాలేదండి. అది చెప్పాలి. ఏం చెప్పారు డాక్టర్? బాగున్నారా అని కళ్ళు తెరగానే సరే. నా మంచి సమయానికి వచ్చేసాం. మా మధ్యలో దైవజన్, సీనియర్ దైవజన్ 1989లో అయ్యగారు సేవకు వచ్చారు. మరి 90, 91 ఆ ప్రాంతం, 92లో గాలివాన రాకముందుకు వీరి కుటుంబం మా కుటుంబం చాలా ఐక్యంగా ఉండేది. చాలా రక్త సంబంధమే కాదు కానీ ఆత్మ సంబంధమైన కుటుంబం. చెప్పండి ఎవరంగా? రక్త సంబంధమే కాదు. వాళ్ళెవరో కాకినాడ, మాది ఇక్కడ శ్రీరామ. కాకినాడ శ్రీరామ దగ్గరగా 500 కిలోమీటర్లు ఉంటుందా. ఆత్మీయ అనుభవం, ఆత్మీయ స్నేహం. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అసలు కుటుంబంలో ఒక పిల్లలాగా ఉండేవాళ్ళు. అన్నయ్య గారు సేవ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పిలిచేవాడు. అది ఇప్పుడు గుర్తుంది బాగా. ఆయన సేవ చేసే అన్నయ్య నేను చెప్పలేదు, ఆయన చెప్తాడు ఇంతలా ఉంటాడు మనిషి, ఆయన తెరడుకుంటాడు మనిషి. సేవకి రాగానే ఆయన పిలిపించుకుంటాడు. బుల్లెట్ పంపించమ్మా అని చెప్పాడు. పాపాంటి మమ్మని పాపాంటి అంటారు. పాపాలంటి కాదు, మా పాపాంటి అంటారు. మా అమ్మ చిన్నపిల్ల కాబట్టి, మా పెద్దమ్మ అందుకే చిన్నపిల్ల కాబట్టి పాప అని పిలుస్తారు. మన ఊరు అందరూ పాపవాడని పిలుస్తారు కదా చిన్నపిల్లల్ని. అలాగే మా అమ్మ పేరు కూడా నిక్కినేమో పాపమ్మ. పాప అంటే బుల్లోడు పంపించండి. నా పేరు బుల్లోడు, నేను 3వ వాడిని కాబట్టి బుల్లోడు అని పిలుస్తాను. బుల్లోడు పంపించాక నేను పోయి అప్పుడేక 9, 8 వయసు, నా వయసు 10 వయసు. అప్పుడేకి ఆ చేతులు అవి కొంత కాలేసి తొక్కేవాడిని. మా వాళ్ళు ఏది తొక్కరు, నాకు గొంతు తొక్కరు, ఏది తొక్కరు. పిలిపించి ఆ సేవ చేసేవాడిని. హల్లెలూయా. అందుకనే దేవుని ఆ సేవ పిలిచాడు. 89లో దేవుని సేవ సమర్పించుకొని అనేక స్థలాల్లో మరి దేవుని సేవ చేస్తూ కొన్ని కుటుంబంలో ఒక పగిలిపోయిన విషయాలు జరిగినాయి. దాన్ని బట్టి తన యొక్క విషాదం, ఒక దుఃఖకరమైన ఒక మార్గంలో నుంచి వెళ్ళి మరి అనేక ప్రాంతాల్లో సేవ జరిగించి ఇప్పుడు మన మధ్యలో కూడా ఆల్రెడీ సహాయం చేశారు. దైవజనులు మరి అయ్యగారి పేరు చెప్తారు. బాప్తిసం పేరు, ఆత్మికంగా జన్మించిన పేరు రాజీబాబు. చెప్పండి పేరు. తర్వాత పేరు మీరు చెప్తారు. సాక్ష్యం కూడా సాక్ష్యంగా పాటు వాక్యం పంచుకుంటారు.